మన హైదరాబాద్ నగరానికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. ఈ మహానగరం అన్ని రకాలుగా మంచి కనెక్టివిటీని కలిగి ఉంది. మన దేశంలోని కొన్ని ముఖ్యమైన నగరాల నుండి కూడా హైదరాబాద్ కి మంచి కనెక్టివిటీ అనేది ఉంది. మన హైదరాబాద్ ముఖ్యంగా 9 నేషనల్ హైవేస్ అండ్ 2 స్టేట్ హైవేస్ ని కలిగి ఉంది. ఈ హైవేస్ లో జరిగే మేజర్ డెవలప్మెంట్స్, ఎంప్లాయ్మెంట్, ఫ్యూచర్ లో రాబోయే కంపెనీస్ ని బేస్ చేసుకొని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అంతా నడుస్తుంది. ఈ వీడియోలో మనం ఏ హైవే కి ఎంత స్కోప్ ఉంది, ఆ హైవేస్ లో ఉండే మేజర్ టౌన్స్ ఏంటి, ట్రిబుల్ వచ్చే ఏరియాస్ గురించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మనం హైదరాబాద్ లోనే ఎవర్ గ్రీన్ అయిన ముంబై హైవే గురించి మాట్లాడుకోవాలి. దీనినే నేషనల్ హైవే 65 అని కూడా అంటారు. ఇది ఎగ్జిట్ నెంబర్ 3 పటాన్చెరు ముత్తంగి దగ్గర మొదలవుతుంది. ఈ హైవేలో ఇస్నాపూర్, రుద్రారం, కంది, సంగారెడ్డి, సదాశివపేట్, జహీరాబాద్ వంటి మేజర్ టౌన్స్ ఉన్నాయి. ఈ హైవేలో ఇక్రిసాట్, పాషమైలారం ఇండస్ట్రియల్ జోన్, గీతం యూనివర్సిటీ, తోషిబా, ఐఐటి హైదరాబాద్, కంది, ఎంఆర్ఎఫ్ టైర్స్ అండ్ నిమ్స్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ వంటివి ఉన్నాయి. ఈ హైవేలో సంగారెడ్డి దాటాక గిర్మాపూర్, పెద్దపూర్ విలేజ్ ల మధ్యలో ట్రిబుల్ అనేది వస్తుంది. హైదరాబాద్ కి కనెక్ట్ అయ్యే మరో మేజర్ హైవే మెదక్ హైవే. దీనినే నేషనల్ హైవే 765D అని కూడా అంటారు. ఇది ఎగ్జిట్ నెంబర్ 5 గండిమైసమ్మ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఈ హైవేలో దుండిగల్, నర్సాపూర్, మెదక్, బాన్స్వాడ, రుద్రూర్ వంటి మేజర్ టౌన్స్ అనేవి ఉన్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ, ఏరోనాటిక్ ఇంజనీరింగ్ కాలేజ్, పుల్లారెడ్డి ఫార్మసీ ఇన్స్టిట్యూట్స్, ఎంఎస్ఎన్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లాంటివి ఉన్నాయి. ఈ హైవేలో నర్సాపూర్ దాటాక రెడ్డిపల్లి విలేజ్ దగ్గర ట్రిబుల్ అనేది రాబోతుంది. హైదరాబాద్ ఎకనామిక్ గ్రోత్ లో మేజర్ కీ రోల్ ప్లే చేసే హైవే ఏంటి అంటే నేషనల్ హైవే 44. దీనినే నాగపూర్ లేదా శ్రీనగర్ హైవే అని కూడా అంటారు. 2010 కంటే ముందు వరకు కూడా దీనిని నేషనల్ హైవే 7 గా పిలిచేవారు. కానీ 2010 లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూ నంబర్ సిస్టమ్ ని నేషనల్ హైవేస్ కి ఇంప్లిమెంట్ అనేది చేసింది. అప్పటి నుండి నేషనల్ హైవే 44 గా ఇది గుర్తింపు పొందింది. ఈ హైవే ఇండియాలోనే లాంగెస్ట్ హైవే. శ్రీనగర్ నుండి కన్యాకుమారి వరకు ఉంటుంది. ఈ హైవే ఎగ్జిట్ నెంబర్ 6 కొండ్లకోయ దగ్గర మొదలవుతుంది. ఈ హైవేలో మేడ్చల్, ఎల్లంపేట్, తూప్రాన్, చేగుంట, కామారెడ్డి లాంటి మేజర్ సిటీస్ అనేవి ఉన్నాయి. ఈ హైవేలో సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, మేడ్చల్ ఇండస్ట్రియల్ ఏరియా, వేర్ హౌసెస్, లాజిస్టిక్ కంపెనీస్, చాలా ఫార్మా కంపెనీస్ కూడా ఉన్నాయి. ఈ హైవేలో తూప్రాన్ దాటాక నాగులపల్లి విలేజ్ దగ్గర ట్రిబుల్ అనేది రాబోతుంది. మన హైదరాబాద్ ని బల్క్ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఇండియాలోనే హైయెస్ట్ ఫార్మా ఎక్స్పోర్ట్ చేసేది మన హైదరాబాద్. హైదరాబాద్ ని గ్లోబల్ వ్యాక్సిన్ హబ్ అని కూడా అంటారు. ఈ వరల్డ్ లోనే 33% ఆఫ్ వ్యాక్సిన్స్ కేవలం మన హైదరాబాద్ నుండే ప్రొడ్యూస్ అవుతాయి. జీనం వ్యాలీ కలిగిన స్టేట్ హైవే ఏంటి అంటే ఎగ్జిట్ నెంబర్ 7 కరీంనగర్ హైవే. ఈ హైవేలో షామీర్పేట్, తుర్కపల్లి, ప్రజ్ఞాపూర్, గజ్వేల్, సిద్దిపేట్, కరీంనగర్ వంటి మేజర్ సిటీస్ అనేవి ఉన్నాయి. ఈ హైవేలో జీనం వ్యాలీ, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ హైవేలో గుండుపల్లి, గౌరారం, గజ్వేల్ ఏరియాస్ లో ట్రిబుల్ అనేది రాబోతుంది. హైదరాబాద్ కి కనెక్ట్ అయ్యే మరో మేజర్ హైవే వరంగల్ నేషనల్ హైవే. దీనినే నేషనల్ హైవే 163 అని కూడా అంటారు. ఈ హైవే ఎగ్జిట్ నెంబర్ 9 దగ్గర మొదలవుతుంది. అంతేకాకుండా ఎగ్జిట్ నెంబర్ 18 అప్పా జంక్షన్ ని కూడా కలుపుతుంది. ఈ హైవేలో గట్కేసర్, బీబీనగర్, భువనగిరి, ఆలేర్, జనగాం, వరంగల్ వంటి మేజర్ సిటీస్ ఉన్నాయి. ఈ హైవేలో అరోరా, విజ్ఞాన్, విబిఐటి ఇన్స్టిట్యూట్, ఎంఎస్ఎన్ ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్, స్వర్ణగిరి, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, ఇలా మరెన్నో ఉన్నాయి. ఈ హైవేలో రాయగిరి దగ్గర ట్రిబుల్ అనేది రాబోతుంది. హైదరాబాద్ ని కనెక్ట్ చేసే మరో ఇంపార్టెంట్ హైవే విజయవాడ హైవే. దీనినే నేషనల్ హైవే 65 అని కూడా అంటారు. ఇది ఎగ్జిట్ నెంబర్ 11 పెద్దంబర్పేట్ దగ్గర మొదలవుతుంది. ఈ హైవేలో అబ్దుల్లాపూర్ మెట్, బాటసింగారం, చౌటుప్పల్, చిట్టాల్, నక్రికల్, సూర్యాపేట్ వంటి మేజర్ టౌన్స్ ఉన్నాయి. ఈ హైవేలో ఇండియాస్ లార్జెస్ట్ రామోజీ ఫిలిం సిటీ అనేది ఉంది. అండ్ బాటసింగారం ఫ్రూట్ మార్కెట్, బ్రిలియంట్, అన్నమాచార్య, అవంతి లాంటి ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఈ హైవేలో చౌటుప్పల్ ఏరియాలో ట్రిబుల్ అనేది రాబోతుంది. మన హైదరాబాద్ కి కనెక్ట్ అయ్యే మరో స్టేట్ హైవే నాగార్జున సాగర్ హైవే. ఇది ఎగ్జిట్ నెంబర్ 12 బొంగుళూరు దగ్గర మొదలవుతుంది. ఈ హైవేలో షేరిగూడ, ఇబ్రహీంపట్నం, యాచారం, మాల్, మల్లెపల్లి, దేవరకొండ వంటి టౌన్స్ అనేవి ఉన్నాయి. ఈ హైవేలో టాటా ఏరోస్పేస్, టీసీఎస్ ఆదిబట్ల, శ్రీ హిందూ కాలేజ్, గురునానక్ కాలేజ్ లాంటివి ఉన్నాయి. ఈ హైవేలో కుర్మేడు దగ్గర ట్రిబుల్ అనేది రాబోతుంది. హైదరాబాద్ ఫ్యూచర్ ని డిసైడ్ చేసే ఒక అద్భుతమైన హైవే శ్రీశైలం హైవే. దీనిని నేషనల్ హైవే 765 అని కూడా అంటారు. ఇది ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ దగ్గర మొదలవుతుంది. ఈ హైవేలో కందుకూరు, కడతాల్, ఆమన్గల్, కల్వకుర్తి లాంటి మేజర్ టౌన్స్ ఉన్నాయి. ఈ హైవేలో మంకల్ ఇండస్ట్రీస్, ట్యాప్ సిటీ, మహేశ్వరం సెజ్, మాధవన్జీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
అమెజాన్ డాటా సెంటర్ వంటివి ఉన్నాయి. తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భారత్ ఫ్యూచర్ సిటీ కూడా ఇక్కడే రాబోతుంది. ఈ హైవేలో ఆమన్గల్ టౌన్ దగ్గర త్రిబుల్ ఆర్ అనేది రాబోతుంది. హైదరాబాద్ ఎకనామిక్ గ్రోత్ లో కీ రోల్ ప్లే చేస్తూ మంచి డిమాండ్ ఉన్న హైవే బెంగళూరు హైవే. ఇది ఎగ్జిట్ నెంబర్ 16 శంషాబాద్ దగ్గర మొదలవుతుంది. ఈ హైవేలో ముచ్చింతాల్, కొత్తూరు, నందిగామ, షాద్నగర్, కొత్తకోట లాంటి టౌన్స్ ఉన్నాయి. ఈ హైవేలో శంషాబాద్ ఎయిర్పోర్ట్, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, ఎంఎస్ఎన్ లాబొరేటరీస్, మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్స్ లాంటివి ఉన్నాయి. ఈ హైవేలో రాయ్కల్ అండ్ బాలానగర్ ఏరియాలో త్రిబుల్ ఆర్ అనేది రాబోతుంది. హైదరాబాద్ కి కనెక్ట్ అయ్యే మరో హైవే బీజాపూర్ నేషనల్ హైవే. ఇది ఎగ్జిట్ నెంబర్ 18 అప్పా జంక్షన్ దగ్గర మొదలవుతుంది. తెలంగాణ ఊటీగా పిలువబడే వికారాబాద్, అనంతగిరి కొండలు కూడా ఈ హైవేలోనే ఉంటాయి. ఈ హైవేలో మొయినాబాద్, చేవెళ్ళ, వికారాబాద్, పరిగి, కొడంగల్ వంటి మేజర్ సిటీస్ ఉన్నాయి. ఈ హైవేలో చిల్కూర్ బాలాజీ టెంపుల్, డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఇన్స్టిట్యూషన్స్, అనంత పద్మనాభ స్వామి టెంపుల్, దామగుండం నేవీ కారిడార్ వంటివి ఉన్నాయి. ఈ హైవేలో మన్నెగూడ దగ్గర త్రిబుల్ ఆర్ అనేది రాబోతుంది. హైదరాబాద్ కి ఫ్యూచర్ లో కనెక్ట్ కాబోయే మరో నేషనల్ హైవే కొత్తగూడెం నేషనల్ హైవే. దీనినే NH 930P అని కూడా అంటారు. ఈ హైవే ఎగ్జిట్ నెంబర్ 10 తారామతిపేట్ దగ్గర మొదలవుతుంది. ఈ హైవేలో పోచంపల్లి, వలిగొండ, తొర్రూర్, మహబూబాద్, కొత్తగూడెం లాంటి మెయిన్ సిటీస్ ఉన్నాయి. ఈ హైవేలో మందపురం దగ్గర త్రిబుల్ ఆర్ అనేది రాబోతుంది. ఈ విధంగా మన హైదరాబాద్ కి ముఖ్యమైన నేషనల్ హైవేస్ అండ్ స్టేట్ హైవేస్ అనేవి కనెక్ట్ అయి ఉన్నాయి. నెక్స్ట్ సిరీస్ లో పర్టికులర్ గా ఒక్కో హైవే గురించి ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం. ఇక ముందు కూడా ఈ ఛానల్లో ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే వీడియోస్ అనేవి రాబోతున్నాయి. మీ సపోర్ట్ గా వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.